సాయితత్వ ప్రచారాన్ని మన ముంగిట నిలిపిన మహనీయుడు హేమాద్రి పంత్. సద్గురువు సాయి పాదాల్ని కడిగేందుకు ఆనంద బాష్పాలనే సమశీతోష్ణ జలాల్ని ఉపయోగించాలి. మన మనోపుష్పాలతో సాయిని పూజించాలి. మన హృదయ కమలాలతో సాయిని విశేషంగా అర్చించాలి. మన భక్తి పారవస్యాలనే క్షీరంతో సాయికి ఆపాదమస్తకం పవిత్ర స్నానాన్ని ఆచరింపచేయాలి అని హేమాద్రి పంత్ సాయి భక్తిని పరవశంగా ప్రకటించారు. ఈ పరంపరలోనే సాయి దివ్యమోహనమూర్తికి సాగే అభిషేక వేడుక భక్తులకు నేత్రోత్సవమైన భవ్య కానుక. భగవదనుగ్రహాన్ని పొందడానికి ఎన్నో మార్గాలున్నాయి. కర్మ, జ్ఞాన, యోగ, భక్తి మార్గాలు ఇందులో ప్రధానమైనవి. ఈ మార్గాలకు అతీతంగా కేవలం నిష్కల్మష హృదయంతో దైవస్వరూపాన్ని మదిలో నింపుకొని ఆరాధించడం అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం. ఆ పరంపరలోనిదే అభిషేక ప్రక్రియ. వివిధ ద్రవ్యాలతో నయనమోహనంగా సాగే ఈ వేడుక ఆశాంతం కమనీయంగా శోభిల్లుతుంది. సాయి భక్తులే స్వయంగా నిర్వహించుకునే ఈ ఘట్టం భక్తులలో ఎనలేని ఆత్మానుభూతిని అందిస్తుంది. గోక్షీరంతో, హరిద్రోదకంతో, గంధోదకంతో, శుద్ధోదకంతో, విభూతితో సాగే ఈ అభిషేక సేవ భక్తులకు అలౌకిక అనుభూతిని పంచే కమనీయ వేడుక. విద్యాబుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై. పిల్లా పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై. తిరగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణురూపుడై. మహల్సా శ్యామ నిర్మలమైన హృదయం, ప్రశాంతమైన మనస్సుతో చేసే ప్రతి ప్రార్థన, ప్రతి ఆరాధన అంశం సాయికి చేరుతుంది. ప్రతినిత్యం అభిషేకానంతరం సాయి దివ్యమంగళ విగ్రహాన్ని సర్వాలంకారయుక్తంగా తీర్చిదిద్దుతారు. గుంటూరు సాయి సన్నిధానంలో నేలమాలిగలో ధ్యాన మందిరం ఉంటుంది. ఈ ద్వారకామాయిలో ఆనందదాయి అయిన సాయిని స్మరించుకుని అలౌకికానుభూతి పొందుతారు. గుంటూరు విద్యానగర్లోని సాయి సన్నిధానంలో ప్రధాన మందిరం దిగువన అంటే నేలమాళిగలో సాయి ధ్యాన మందిరం ఉంది. దీనినే ద్వారకామాయిగా కూడా వ్యవహరిస్తారు.
ఈ ద్వారకామాయిలో సాయి చిత్తరువు ప్రత్యేక పీఠంపై అమరి ఉంది. ఈ చిత్తరువు ముంగిట సాయి భక్తులు సంకీర్తనలతో సాయి శరణాగతిని పొందుతారు. సంకీర్తన అనంతరం భక్తులు కాసేపు ధ్యాన నిమగ్నులై ఉంటారు. సాయి చిత్తరువు సమక్షంలోనే శ్రీ ఆంజనేయ సహిత సీతారామలక్ష్మణుల విగ్రహాలున్నాయి.